మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్గా ఉంది. సో ఈ సినిమాతో రావడం రీజన్ ఏంటి? వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఆ జనాలందరికీ రీచ్ అయ్యే స్టోరీ, ఎవ్రీ హౌస్ హోల్డ్ స్టోరీ. మీ హనుమాన్ ఫిలింతోనే కంపేర్ చేస్తున్నారు ఆదిపురుష్. 600 crores బడ్జెట్ పెట్టినా కూడా చూపించిన గ్రాఫిక్స్ మీరు పెట్టిన తక్కువ బడ్జెట్లో ఎలా చూపించగలిగారు? నాకు ఒక రకంగా బడ్జెట్ పెరగడానికి కారణం కూడా కంపారిజనే. ఇనీషియల్గా అంత బడ్జెట్ కూడా అనుకోలేదు. ఇనీషియల్గా మేము అనుకున్నది నేను అసలు వద్దు ప్రొడక్షన్లో, కానీ పైసలు పోగొట్టుకుంటారు, ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. ఒక 1.5 years దాటేసరికి 20 కాస్త 30, 35-40 వచ్చేసరికి ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్. ఇంక అప్పుడు నేను ఐ బర్స్ట్ అవుట్. నేను అసలు చేయొద్దు, ఏమి చేయొద్దు, సినిమాలే వద్దు మనకి. పెద్ద హీరో సినిమాతో ఆ ఫైట్ అదంతా ఏమనిపించింది? ఆ టైంలో ఎట్లా అనిపించింది? లో కాన్ఫిడెన్స్ అని ఫీల్ అయ్యారు ఆ టైంకి? ఎదుటి పర్సన్ అంత స్ట్రాంగ్ పర్సన్, అంత హై పర్సన్ మనల్ని కాంపిటీటర్గా తీసుకుంటున్నారు అంటే వెనక్కి వెళ్తే ఎప్పటికీ వెనక్కి పంపించేస్తారు. నిలబడితే నిలబడతాం, లేకపోతే రెడీ టు ఫేస్ ఎనీథింగ్. బిగ్గెస్ట్ సపోర్ట్ చిరంజీవి గారు రావడం. వి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ చిరంజీవి గారి ప్రజెన్స్. అండ్ అది లేకపోయి ఉంటే. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఆఫ్టర్ హనుమాన్ తర్వాత ఆ బ్యానర్ నుంచి, ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఇంకేమన్నా పాన్ వరల్డ్, పాన్ ఇండియా సినిమా అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అంచనాలకి మించి ఒక చిన్న క్యూట్ డార్లింగ్ అనే ఒక చిన్న క్యూట్ మ్యారేజ్ మ్యాడ్ మ్యాక్స్ అని ఎంటర్టైనర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో మన ముందు ప్రొడ్యూసర్ చైతన్య గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడేసి మరెన్నో విషయాలు డార్లింగ్ వైదిస్ కొలవరి మూవీ గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ చైతన్య గారు. హలో అండి, హౌ ఆర్ యూ? గుడ్, హౌ యూ? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్ హ్యూజ్ సక్సెస్. అండ్ దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగానే ఏదైనా ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాతో వస్తారనుకుంటే ఒక చిన్న క్యూట్ కానీ పలకడానికి మాత్రం మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్గా ఉంది. సో ఈ సినిమాతో రావడం రీజన్ ఏంటి? ఓన్లీ థింగ్ పాన్ ఇండియా మాత్రం కాదు, రిలీజ్ చేయడం పాన్ ఇండియా మాత్రం చేయట్లేదు, కానీ ఇది కూడా పాన్ వరల్డ్ స్టోరీ. వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఆ జనాలందరికీ రీచ్ అయ్యే స్టోరీ, ఎవ్రీ హౌస్ హోల్డ్ స్టోరీ. సో ఎవ్రీ హౌస్ హోల్డ్లో మన ఫ్యామిలీ, మన జనరేషన్, లైక్ పిల్లలు, మళ్ళీ మన పేరెంట్స్, ఇలా 3-4 జనరేషన్స్లో చూసుకుంటే ఆ 3-4 డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తారు మీకు. అమ్మ నాన్న ఒకలాగుంటారు, అక్క బావ ఒకలాగుంటారు, నానమ్మ తాత ఒకలాగుంటారు. సో ఆ డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో ఈ సినిమాలో కూడా అన్ని వేరియేషన్స్, ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ఎంటర్టైనింగ్గా లైఫ్ని ఎంత ఎంటర్టైన్ చేసుకోవచ్చు, ఎంత ఎంటర్టైనింగ్గా మనం కావాలనుకోకున్నా అది ఎన్ని యాంగిల్స్ చూపిస్తుంది మనకు అన్నది డార్లింగ్. ఇట్స్ మనం ప్రస్తుతానికి పాన్ ఇండియా రిలీజ్ చేయట్లేదు, కానీ పాన్ వరల్డ్ స్టోరీ. సో రిలీజ్ అండ్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మ్యారేజ్ దాని మీదే రిలేటెడ్ సమ్ కామెడీ ఎంటర్టైనర్గా మాకు అనిపించింది. సో ఈ సబ్జెక్టే హనుమాన్ తర్వాత తీసుకోవడానికి రీజన్ ఏంటి? సబ్జెక్ట్ మిమ్మల్ని అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాయింట్స్ ఏంటి? హనుమాన్ పిల్లలతో సహా ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఎంజాయ్ చేసిన సినిమా. మాకు బేసిక్గా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, ఐ నో ఎవ్రీ బ్యానర్, ఎవ్రీ వన్ హ్యాస్ దట్ వాల్యూస్. బట్ మేమేమనుకున్నామంటే యూనివర్సల్ కథ ఉండాలి, దాన్ని ప్రతి ఒక్కరికి ఎంగేజింగ్గా తీసుకెళ్ళాలి. హీరో బేస్డ్, హీరోయిన్ బేస్డ్ సినిమాలు అనేకంటే కథ బేస్డ్ సినిమా చేయాలన్నది మా ఉద్దేశం. ఆ కథ బేస్డ్ సినిమాలు అనుకుంటున్నప్పుడు అశ్విన్ మా దగ్గరికి కథ తీసుకొని వచ్చినాడు బిఫోర్ హనుమాన్ రిలీజ్. సో యూజువల్గా నిరంజన్కి కథలు వినడం బాగా అలవాటు. బిఫోర్ హనుమాన్ రిలీజ్, ఎస్. సో ఆయనకి కథలు వినడం బాగా ఇంట్రెస్ట్. సో కథ వచ్చినప్పుడు సరే అని చెప్పేసి విని నాకు ఈ కథ బాగా అనిపిస్తుంది, నువ్వు నేను సేమ్ పాయింట్లో కనుక కనెక్ట్ అయితే ఈ సినిమా తీద్దాము అని అన్నారు. నాకు నరేషన్ చెప్పించారు. సో డైరెక్టర్ నరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నిరంజన్ ఎక్కడైతే కథలో పాజ్ చేశారో సేమ్ స్పాట్లో నేను పాజ్ చేశాను. అశ్విన్ అన్నారు, మేడం సార్ ఇదే పాజ్ చేశారు, మీరు ఇదే పాజ్ చేశారు, సార్ మీకు చెప్పారా అని అన్నాడు. యూజువల్గా చేద్దాము అని అనుకుంటున్నప్పుడు నిరంజన్ నాకు నరేట్ చేస్తారు స్టోరీ. ఆయన విన్నా కూడా మళ్ళీ నాకు చెప్తారు,
జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఎనీ నరేషన్ అనుకుంటే టైం దొరకలే మాకు. ఆయన నిన్న విన్నారు, నువ్వు రేపు డైరెక్టర్ రేపు ఎల్లుండో 2 డేస్లో వస్తున్నారు మళ్ళీ చెప్పడానికి, నువ్వు విను, ఇది నువ్వు విన్నాక ఓకే అంటే చేద్దాము అనేసి అని అన్నారు. అన్నప్పుడు నాకు నరేషన్ స్టార్ట్ చేసినప్పుడు సేమ్ అదే పాయింట్లో నేను స్టాప్ చేశానంట. నాతో అశ్విన్ అన్నాడు, నాకు నిరంజన్ ఈ మాట చెప్పలేదు, ఫస్ట్ నువ్వు విను అంటే జస్ట్ నార్మల్గా మూవీ డెసిషన్ కోసం ఆల్రెడీ అశ్విన్కి చెప్పున్నారంట. ఇదే పాయింట్లో కనుక మేడం మిమ్మల్ని పాజ్ చేస్తే సినిమా మీకు ఆన్ అయిపోయినట్టే అనేసి. నేను అన్నాను, మేడం సార్ కూడా ఇదే పాయింట్లో ఆపారు నన్ను, మీరు కూడా అదే పాయింట్లో ఆపారు అని అశ్విన్ అన్నాడు. ఓకే, అయితే మేమిద్దరం సింక్లోనే ఉన్నాం కదా. అండ్ మొత్తం స్టోరీ వినేటప్పటికి వీ ఫెల్ట్ లైక్ సో మచ్ కనెక్టెడ్. చాలా చాలా పాయింట్స్లో కనెక్ట్ అయ్యాం మేము. అప్పుడు నేను ఓకే అన్నాను. సో అశ్విన్ ఈజ్ సో హ్యాపీ. అంటే కథని ఓన్ చేసుకొని చేయగలిగే ప్రొడ్యూసర్స్ నాకు దొరకడం ఐఎమ్ సో హ్యాపీ అనేసి అశ్విన్ చెప్పినారు. మేము ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసాము, మూవీ చేసేసాము, ఇట్స్ నౌ అవుట్. అండ్ ఏదైనా ఒక స్టోరీ ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఈవెన్ డైరెక్టర్ సమ్ ఆప్షన్స్ పెట్టుకుని వీళ్ళని అనుకుంటున్నాము అని చెప్పేసి వస్తారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మార్కెట్ వైజ్ ఆలోచించి, బిజినెస్ పరంగా ఆలోచించి వీళ్ళతో వెళ్దామా, స్టార్ హీరోస్తో వెళ్దామా, స్టార్ హీరోయిన్స్తో వెళ్దామా, ఇట్లా ఉంటుంది. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి వై ప్రియదర్శి గారు? వై ప్రియదర్శి గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ వెరీ గుడ్ సోల్, గుడ్ ఆర్టిస్ట్. అండ్ మాకు ఈ కథలో భాగమైపోయే వాళ్ళు కావాలి కానీ కథని డామినేట్ చేసేవాళ్ళు కాదు. సేమ్ అంటే ఒక కామన్ మ్యాన్ కావాలి, ఆ కామన్ మ్యాన్ లాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు బిగ్ స్టార్ని తీసుకొచ్చి కామన్ మ్యాన్లా పెట్టినా హీస్ ఎ స్టార్ ఆల్రెడీ, ఎవ్రీవన్ నోస్ ఇట్. ఎస్, సో స్టార్డమ్ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ కథ హీరో, నాకు కథ మీదే నమ్మకం, ఆ కథకి జీవం పోసే ప్రాణాలు కావాలి, పాత్రలు కావాలి. అలా అనుకున్నప్పుడు మాకు ప్రియదర్శి గారికి ఆప్షన్స్ కూడా చూడలేదు మేము. సో హీస్ ద ఓన్లీ చాయిస్ మేము అనుకున్నాము. సో వీ వెంట్ టు హిమ్ అండ్ హీ సెడ్ హీస్ యాక్సెప్టెడ్, లవ్డ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. అండ్ దెన్ ఈ హీరోయిన్కి కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాం, బికాస్ హీరో ఫస్ట్ నుంచి అయితే ప్రియదర్శి. సో హీరోయిన్కి కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నాం, అంత వైబ్రెంట్గా, లైవ్లీగా, బబ్లీగా, too much independentగా, and she has to live up to that character అనుకున్నప్పుడు నభా వాజ్ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఆడిషన్స్ చేసాము, షీ డిడ్ వెరీ గుడ్. అండ్ తర్వాత మాకు కొంచెం రిహార్సల్స్కి సపోర్ట్ కావాలి అని అడిగాము. షీఈస్ ఆన్ బోర్డ్ యాక్చువల్లీ, ఎవ్రీథింగ్. నాకు కథ నచ్చింది, ఐఎమ్ నాట్ అ హీరోయిన్ ఇన్ దిస్, ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ స్టోరీ. మీరు ఏది కావాలన్నా ఐ విల్ గివ్ మై 100%. షీ గేవ్ 200% యాక్చువల్లీ. షీ డిడ్ రియలీ గుడ్. సో ఎవ్రీవన్, అసలు టీమ్ అయితే వెన్ దే ఆర్ షూటింగ్ ఆల్సో దే లవ్డ్ ఇట్, హౌ ద మూవీ ఈస్ కమింగ్. అండ్ లైక్ నేను అన్నాను, మీరు ఇప్పుడు అలాగే చెప్తారు, నేను సినిమా చూసాక చెప్తాను. బట్ ద అవుట్కమ్ ఈజ్ రియలీ గుడ్. చూసిన వాళ్ళు, ఇప్పటివరకు చూసిన వాళ్ళు అందరికీ బాగా నచ్చింది. సో ఇట్స్ రియలీ గుడ్. మీరు నిరంజన్ గారు సేమ్ పాయింట్లో ఆగారు, దట్టు ఇది ఒక మ్యారేజ్ రిలేటెడ్ స్టోరీ. సో ఎందుకు ఏమైనా పర్సనల్ లైఫ్లో ఏమైనా కనెక్ట్ అయ్యారా పాయింట్కి? అది పర్సనల్ లైఫ్ కనెక్ట్ ఉండింది. బట్ అంటే నేను నిరంజన్ కూడా ఆగి దాని మీద డీటెయిల్ డిస్కషన్ చేస్తారని అనుకోలే ఆ పాయింట్ మీద. అశ్విన్ చెప్పినప్పుడు ఓకే, ఈ మనిషికి ఇంకా గుర్తుంది, ఈ పనుల్లో పడి మర్చిపోలేదు అని అనుకున్నా. సో ఎస్, యా. సో ఏం చూపించబోతున్నారు అంటే టీజర్లో చూసినప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ అబ్బాయిల సైడ్, ఒక రఫ్ అండ్ టఫ్గా ఉండే ఒక అమ్మాయి, ఎక్కువ ఇబ్బందులు పెట్టే ఒక అమ్మాయి, అట్లా చూపించబోతున్నారు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ, మోరల్ స్టోరీ ఏంటి, ఏం చూపించబోతున్నారు, ఎవరికి ఫేవర్గా ఉండబోతుంది డార్లింగ్ వై తీసుకోవాలి? సో యాజ్ యూ సెడ్ ద సేమ్ థింగ్. అబ్బాయి ఈజ్ వెరీ కామన్, గ్రౌండెడ్, వెరీ మెచ్యూర్డ్ అబ్బాయి. అమ్మాయి సో వైబ్రెంట్, లవ్లీ, లైవ్లీ అండ్ టూ మచ్ ఇండిపెండెంట్. ఇద్దరి పాత్స్ క్రాస్ అయినప్పుడు ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడం ఈ అబ్బాయికి ఎంత ఛాలెంజింగ్ అయింది. అండ్ టూ గుడ్ సోల్స్, దర్శి హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ టూ యునీక్ అండ్ టూ రీజనబుల్ థింగ్స్. వాళ్ళిద్దరూ కలిసి ఎలా సస్టైన్ అయ్యారు అండ్ వై షీ హ్యాస్ టు ఫైట్ విత్ హిమ్, దట్స్ ఎ వెరీ కీ పాయింట్. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా ఫైట్ ఎండ్ అయింది అన్నది ఫైనల్ డే. సో అండ్ టైటిల్ ఎందుకు డార్లింగ్ వై దిస్ కొలవెరీ? ఇనీషియల్ వై దిస్ కొలవెరీ అని టైటిల్తో వచ్చినారు అశ్విన్. అప్పుడు ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ బికాస్ ఇట్స్ నాట్ తెలుగు రిలేటెడ్ కదా అని ఒకటి అనుకున్నాను నేను.
టైటిల్ ఫస్ట్ నుంచి నేను ఆబ్జెక్ట్ చేస్తూ వచ్చాను, నాకు మంచి టైటిల్ కావాలి అనేసి. సో దే కేమ్ అప్ విత్ సో మెనీ ఆప్షన్స్. మేము కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అందరికీ ఇప్పుడు 10 ఆప్షన్స్ అనుకున్నాం, లిటరలీ 10 ప్రింట్ చేసాం. ఫస్ట్ నాకు అందులో గుర్తుంది అయితే ప్రియరాగాలు, తర్వాత ఇంకొకటి ప్రేమలేఖలు. సో ఇట్లాంటి అన్ని యునిక్ హిట్ టైటిల్స్ పెట్టుకున్నాం. అన్నిట్లోకి మాకు అందరికీ కామన్గా నచ్చింది డార్లింగ్. బికాజ్ ఈవెన్ మై టీమ్ ఆల్సో దే కాల్డ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ డార్లింగ్, ఈ పని చేయి ఆ పని చేయి, ఈవెన్ వెన్ ద స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. సో సరే అందరూ అంత ఇప్పుడు మన చుట్టుపక్కల ఇంతమంది వాడుతున్నారు అంటే బయట ఎంతమందో వాడుతూ ఉంటారు కదా, క్యాచీ టైటిల్. అండ్ ఆల్సో ప్రభాస్ గారి సక్సెస్ టైటిల్. ఫస్ట్ టైటిల్ ఎలా అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తే టైటిల్ అవైలబుల్ ఉంది. మళ్ళీ కానీ అది ఇది సేమ్ ఉంటుంది కదా, కొంచెం మనం ఏదైనా యూనిక్ యాడ్ చేయాలి బికాస్ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. సో యూనిక్గా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు వీల్ యాడ్ వై దిస్ కొలబరీ యాడ్ ట్యాగ్ లైన్. సో ఎవ్రీబడి లవ్ దట్ ఐడియా ఆల్సో. సో ఇట్ కేమ్. డార్లింగ్ డైరెక్టర్ ఐడియా అండ్ వై దిస్ కొలబరీ ఈజ్ నా ఐడియా. ట్యాగ్ లైన్ చేద్దాం దీన్ని బికాస్ హీ పుట్ సోల్ ఇన్ ఇట్. అశ్విన్ మొదటి నుంచి కథ అనుకున్నప్పటి నుంచి తనకు ఆ టైటిల్ బాగా నచ్చింది బికాస్ యూ విల్ ఆల్సో రిలేట్ టు ద ట్యాగ్ లైన్ వన్ యూ స్టార్ట్ వాచింగ్ ద మూవీ. అది వై దిస్ కొలబరీ అన్నది కూడా ఒక రకంగా యాప్ టైటిలే, కాకపోతే అదే టైటిల్గా వెళ్ళే అంత దానికి అంత ఏమంటారు సౌండ్ లేదనిపించింది. అందుకనే ఇప్పుడు ఆ డార్లింగ్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ వై దిస్ కొలబరీ సిచ్యువేషన్స్ వీ వాంటెడ్ టు గో విత్ దట్. అండ్ ఎందుకు ప్రతిసారి మీ ఫిలిమ్స్కే ఈ రిలీజ్ డేట్స్ చేంజ్ అవుతూ వస్తాయి, లేకపోతే ఇష్యూస్ అవుతూ ఉంటాయి? ఎందుకు దీనికి కూడా రీసెంట్గా మళ్ళీ ఎప్పుడో రావాల్సిన సినిమా మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యి 19th జూలైకి వస్తుంది? యాక్చువల్గా ఫస్ట్ కల్కి డేట్ అనుకున్నాం, 28 జూన్ అనుకున్నాము. అనౌన్స్ కూడా చేద్దాం అనే లోపు ఈరోజు మాది ఈవినింగ్ అనౌన్స్మెంట్ రావాలి, ఆ రోజు మార్నింగ్ వాళ్ళు స్వప్న గారు వేసేసారు. వేసిన తర్వాత సరే వద్దాములే ఏం కాదు, మనకు కూడా ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. డార్లింగ్ ప్రభాస్ గారి టైటిల్, ప్రభాస్ గారి మూవీతో వస్తుందంటే జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, చేసేద్దాంలే అని అన్నారు. అంటే మళ్ళీ అంటే మా ఇంటర్నల్ డిస్కషన్ నాకు నిరంజన్కి అప్పుడు హనుమాన్ అప్పుడు అంటే మన తప్పు లేదు అక్కడ, మనం ఎప్పుడో అనౌన్స్ చేసున్నాము, మనం దానికే నిలబడ్డాం. మళ్ళీ ఇప్పుడు వస్తే జనాలు ఏమనుకుంటారో తెలియదు, మనం జనాల కోసం చేస్తున్నాం సినిమా, జనాలతో బతుకుతున్నాం. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అలాంటప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కరెక్ట్ కాదు. అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ చాలా లో నడుస్తుంది. ఇలాంటి టైంలో నేను ఒక పెద్ద సినిమాకి కాంపిటీషన్ వెళ్ళి నాకు వచ్చేదానికంటే నాకు పోయేదానికంటే కూడా ఐ థాట్ అబౌట్ అదర్ 2 సెక్టర్స్. వాళ్ళకి కూడా ఇంకొక వీక్ ఫీడ్ చేయగలిగే కంటెంట్ కావాలి. ఒక్కసారి కొట్లాడుకొని ఆ ఒక్క వీక్లో వాళ్ళు చేసుకునేది ఏమి ఉండదు అనుకున్నప్పుడు June 12th అనుకున్నాం, July 12th అనుకున్నాం. భారతీయుడు అనౌన్స్మెంట్ ఉంది. సో మళ్ళీ అది కూడా పెద్ద సినిమానే, వద్దు క్లాష్ వద్దు, 19th కూడా మంచి డేటే అని అన్నారు. సో 19th వచ్చేద్దాము అనేసి 19th వచ్చాం. కానీ ఆ టైంలో ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమనిపించింది అంటే, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కానీ ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద హీరో సినిమాతో ఆ ఫైట్ అదంతా ఏమనిపించింది ఆ టైంలో? ఎట్లా అనిపించింది? లో కాన్ఫిడెన్స్ అని ఫీల్ అయ్యారు ఆ టైంకి? ఫస్ట్ థింగ్ మేము ఫైట్ అనుకోలేదండి, ఎప్పుడు ఫైట్ కాంపిటీషన్ అని అనుకోలేమేమో. అసలు అంత కాంపిటీషన్గా తీసుకొస్తారని కూడా మాకు వచ్చేదాకా తెలీదు. మేము ఏమనుకున్నాము, ఇప్పుడు వాళ్ళే అన్నారు ఎవరు ఫస్ట్ అనౌన్స్ చేశారో దాన్ని బట్టి చూసాము అంటే అట్లా చూసినా కూడా మాదే ముందు ఉంది. సో కానీ ఎందుకో సంహౌ రిలీజ్ డేట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ టఫ్ కాంపిటీషన్గా తీసుకున్నారు. మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ వే ఇట్స్ లైక్ స్ట్రెస్డ్ అవుట్ సో మచ్, బట్ ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది అంటే అరే మనం కూడా అచీవ్ చేయగలిగాము. ఇప్పుడు ఎదుటి పర్సన్ అంత స్ట్రాంగ్ పర్సన్, అంత హై పర్సన్ మనల్ని కాంపిటీటర్గా తీసుకుంటున్నారు అంటే వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు, బట్ పీపుల్ అయితే ప్రొజెక్ట్ చేశారు కాంపిటీటర్గా. వీ ఫెల్ట్ హ్యాపీ ఇన్ వన్ వే. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక లెగసీ, మహేష్ బాబు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. సో దే ఆల్రెడీ క్రియేటెడ్ హిస్టరీస్. అంత కంటెంట్, అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళతో అసలు మాకు రిలీజ్ ఆపర్చునిటీ రావడమే వీ ఫీల్ బ్లెస్డ్. కాకపోతే అది కాంపిటీషన్గా మళ్ళీ అట్లీస్ట్ ఇట్ వాజ్ నాట్ ఎ హెల్దీ కాంపిటీషన్ ఆల్సో. కాంపిటీషన్ వరకు కూడా ఓకే, బట్ ఇట్స్ నాట్ ఎ హెల్దీ కాంపిటీషన్. కానీ మేమేమనుకున్నామంటే వెనక్కి వెళ్తే ఎప్పటికీ వెనక్కి పంపించేస్తారు.
ఓకే, నిలబడితే నిలబడతాం, లేకపోతే రెడీ టు ఫేస్ ఎనీథింగ్. కానీ మొత్తం వెనకడుగు వేయొద్దు అనేసి అనుకున్నాను. అండ్ ఆ టైంలో బిగ్గెస్ట్ సపోర్ట్ చిరంజీవి గారు రావడం, దట్స్ ఎ ట్రెమెండస్ హెల్ప్. ఎస్. అండ్ చిరంజీవి గారి సపోర్ట్, ఆ ప్రెజెన్స్ మేడ్ ఎ హోల్ డిఫరెన్స్. అసలు మాకు అరా అనిపిస్తుంది, మాకు ఒక హనుమంతుడిలా వచ్చారు సపోర్ట్ ఇవ్వడానికి. దేవుడు ఎవరో ఒక రూపంలో వస్తారండి. ఈవెన్ సమ్ టైమ్స్ నాలాగా కూడా వచ్చి మీకు ఏదైనా చేయొచ్చు, మీలాగా వచ్చి నాకు ఏదైనా చేయొచ్చు. సో దట్ వాజ్ రియలీ ఎ గ్రేట్ హెల్ప్ ఫ్రమ్ హెమ్. వీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ చిరంజీవి గారి ప్రజెన్స్. అండ్ అది లేకపోయి ఉంటే దట్ మేడ్ రియలీ ఇంపాక్ట్ ప్రజెన్స్. చెప్పండి, ఒక ప్రొడ్యూసర్గా ఎట్ ఏ టైం 2 సినిమాలు, బిగ్ సినిమా అయినా చిన్న సినిమా అయినా రిలీజ్ అయితే రన్ అవుతాయా? 2 సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలవా? ఎస్, రన్ అవ్వగలవు. మరి ఎందుకు అది డిపెండ్స్ ఆన్ సీజన్స్. ఇప్పుడు మనకి నాకున్న చిన్న నాలెడ్జ్ నేను అనలైజ్ చేసుకున్న, మేము అనుకుంటున్న మా చిన్న ప్రపంచంలో, బికాస్ ఐమ్ వెరీ less than 3 years old in the distribution and exhibition production. 2 మంచి కంటెంట్, సంక్రాంతి లాంటి సీజన్కి ఈవెన్ 3 గుడ్ కంటెంట్ మూవీస్ కెన్ రన్. 2 అయితే వెరీ హ్యాపీగా అయిపోతాయి. ఎనీ అదర్ టైం కూడా 2 ఈజీగా చేసేయచ్చు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్, హై గుడ్ కంటెంట్ ఉన్నవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు ఇలాంటి మూవీకి అయితేనేమో ఇట్స్ లైక్ it's a different thing completely, because his stardom is like that. Salar openings were huge, Kalki openings were it's like tremendous. So ఇట్లాంటప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ డార్లింగ్ లాంటి మూవీ వస్తాయి. ఈవెన్ దో కంటెంట్ ఈస్ హౌ మచ్ వి స్పీక్, పీపుల్ వాంటెడ్ టు సీ దట్ మూవీ ఫస్ట్ బికాస్ ఆఫ్ ది గ్రాండియర్నెస్, స్కేల్, ద స్టార్, ఎవ్రీబడి. సో ఇట్ కెన్ కిల్ any other star also. They can try, but depend on the budgets nowadays. 2 star movies collide. It's a difficult situation. Maybe producers survive అవుతారు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేస్తారు, ఎగ్జిబిటర్స్ దాకా వెళ్ళిపోతుంది. కానీ నాకు ఒకటి మేము చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, 2 పెద్ద స్టార్ మూవీస్ ఒక్కసారి రావడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంటే ఎగ్జిబిషన్ ఎక్కువ దెబ్బతింటుంది. ఆ ఒక్క మంత్ బాగుంటుంది, ఆ ఒక 2 వీక్స్ బాగుంటుంది. కాకపోతే తర్వాత ఇంకొక సినిమా వచ్చేదాకా ఎగ్జిబిటర్స్ రన్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో ఎగ్జిబిషన్ సిస్టమ్ ఈజ్ సో డౌన్ నౌ బికాస్ ఆఫ్టర్ ది కోవిడ్ కంటెంట్ ఈజ్ హ్యాండ్ఫుల్. ఎవ్రీబడి చాలా వరకు మేజర్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేస్తుంది కదా మూవీ అన్నట్టుగా వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. థియేటర్స్కి జనాల్ని తీసుకురావడం అన్నది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. యూ రియలీ హ్యావ్ దట్ కంటెంట్, దట్ స్టార్ పవర్, ఎవ్రీథింగ్, ద గ్రాండ్యూర్నెస్ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. అలాంటప్పుడు 2 పెద్ద సినిమాలు ఒక్కసారి రావడం వల్ల ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత పోస్ట్ క్యాలిక్యులేషన్స్ చూస్తే ఎగ్జిబిటర్స్, తర్వాత నెక్స్ట్ స్టెప్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఈజ్ మోర్. వాళ్ళ సర్టెనిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళది కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. సో అండ్ మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? అంటే రాజమౌళి గారు బిగ్గెస్ట్ బడ్జెట్స్తో, బిగ్గెస్ట్ స్టార్డమ్తో సినిమాలు చేసి హ్యూజ్ పాన్ ఇండియా ఫిలిం చేసి సక్సెస్ అయితే, మీరు అనుకున్న చిన్న బడ్జెట్లో పాన్ ఇండియా ఫిలిం చేసి సక్సెస్ అయ్యారు. వాట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా? కథ అండి, కథ. ఆ కథకి ఏం కావాలో అది ఇచ్చాం అంతే. అంటే స్టోరీ ఒకటి ఉన్నా కూడా, ఈవెన్ మీ హనుమాన్ ఫిలింతోనే కంపేర్ చేస్తున్నారు ఆదిపురుష్. 600 crores బడ్జెట్ పెట్టినా కూడా చూపించిన గ్రాఫిక్స్ మీరు పెట్టిన తక్కువ బడ్జెట్లో ఎలా చూపించగలిగారు? అది ఒక రకంగా పాజిటివ్ అయితే, నాకు ఒక రకంగా బడ్జెట్ పెరగడానికి కారణం కూడా కంపారిజనే. ఇనీషియల్గా అంత బడ్జెట్ కూడా అనుకోలేదు. ఇనీషియల్గా మేము అనుకున్నది 15, మ్యాక్సిమం పోతే 17 ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, 20లో ప్రమోషన్స్ అన్నీ కలిపి రిలీజ్ చేద్దాము. మా ఆయన నాకు స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఇచ్చిన మాట, ₹1 కూడా ఎక్కువ పెట్టిన వేస్ట్ చేయను, ఆ 20కి 20 మళ్ళీ నీకు తీసుకొచ్చేస్తాను లాభం లేకుండా అనేసి. కాకపోతే మీ ఐడియానే ఏంటి, ఆ సినిమాకి ప్రొడక్షన్ చేద్దాము అని నిరంజన్ ఐడియానే. కాకపోతే నేను అసలు వద్దు ప్రొడక్షన్లో, కానీ పైసలు పోగొట్టుకుంటారు, ఎవరు బాగుపడిన వాళ్ళు లేరు. మహానటి ఆవిడే సక్సెస్ చూడలేదు. అలాంటి చాలామంది ప్రొడ్యూసర్స్ మన చిన్నప్పుడు, అంటే మన చిన్నప్పుడు కాదు, మన అమ్మ వాళ్ళ చిన్నప్పుడు తీసిన ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, కేవీ రెడ్డి గారు కానీ, కోదండపాణి, చాలామంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తలేరు?
ప్రొడక్షన్లో ఎందుకు లేరు, ఎందుకు ఓన్లీ కొంతమందే ప్రొడక్షన్లో ఉన్నారు? ఈవెన్ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారి ప్రొడక్షన్లో కూడా చూస్తే ద చాయిస్ ఆఫ్ మూవీస్ ప్రొడ్యూసింగ్ ఈజ్ వెరీ లెస్ దీస్ డేస్ కంపారిటివ్ టు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా. ఇప్పుడు రామానాయుడు గారు చేసినన్ని సినిమాలు ఇప్పుడు రావట్లేదు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. ఆ క్వాంటిటీ ఏంటి, అంత పెద్ద స్టార్స్తో అన్ని మూవీస్ చేసి రిలీజ్ చేసింది, ఇప్పుడు అన్నీ రావట్లేదు. సో మనం ఎందుకు వెళ్ళాలి? ఎక్స్పీరియన్స్ ఉండి, లెగసీ ఉండి, లైఫ్ టైం వాళ్ళు చేయగలరు, ఏదైనా చేయగలరు, అలాంటి వాళ్ళే చేయకుండా తగ్గిస్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని వి డిస్కస్డ్ ఎ లాట్. నాకు ప్రొడక్షన్ సైడ్ రావడం అంత ఇంట్రెస్ట్ లేకుండేది. కాకపోతే ఆయన ఏమన్నాడంటే ఒక 3 years నేను ట్రై చేస్తా, ఇట్స్ మై ప్యాషన్. ఎప్పుడో 60sలో కూర్చొని అరే అప్పుడు చేసుంటే బాగుండేది, నువ్వు అప్పుడు నన్ను చేయనీయలేదని అప్పుడు నేను అంటే నువ్వు బాధపడతావు. ఇప్పుడే ట్రై చేద్దాం, ఇద్దరికి టైము ఎనర్జీ ఉంది, నువ్వు ఐటీ చూసుకొని నేను అది చేసుకుంటారు. ఒక 2-3 yearsలో వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే మళ్ళీ మనది ఉంది కదా మనం బ్యాక్ వచ్చేద్దాం, ఇక్కడే ఉండి చూసుకుందాము. జస్ట్ గివ్ మీ కపుల్ ఆఫ్ ఇయర్స్, మ్యాక్సిమం 3 years. సక్సెస్ అయితే అప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, కానీ కాకపోతే నువ్వు చెప్పినట్టు వెనక్కి వచ్చేస్తాను అన్నారు. నేనేమన్నా నువ్వు సక్సెస్ అయితే నీతో నేను వచ్చేస్తా, నీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను, లేకపోతే మాత్రం నో క్వశ్చన్స్ ఆస్, మనం మొత్తం మళ్ళీ యూఎస్ బ్యాక్ రావాలి, అంత యూఎస్లోనే చేసుకోవాలి అనేసి. సో అలా అనుకున్నప్పుడు ఈ ప్రశాంత్ గారి స్టోరీ ఇది విని అవి ఇంత బడ్జెట్స్ ఏదేది అని అనుకున్నప్పుడు ఇంకా 20 కంటే ₹1 కూడా ఎక్కువ తీసుకోను, నేను 20 తీసుకుంటాను. ఆ 20 తోటి నేను ఏమైనా చేసుకుంటా ఈ 3 years, నువ్వు నన్ను అడగొద్దు అని. ఒక 1.5 year దాటేసరికి 20 కాస్త 30 అయింది, 35 అయింది, 40 అవుతుంది. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఇవ్వకపోతే తప్పదు. సో ఏం కాదు, అయిపోతుంది. ఇప్పుడు 20 పెట్టినావు, మళ్ళీ 20 పోతాయి కదా. కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ వచ్చింది మీకు? కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ అయితే సినిమా చూసే వరకు లేదు నాకు, అది విషయం. సో ఒక 35-40 వచ్చేసరికి ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్. ఇంక అప్పుడు నేను ఐ బర్స్ట్ అవుట్. నేను అసలు చేయొద్దు, ఏమి చేయొద్దు, సినిమాలే వద్దు మనకి, ఈ పోతే కూడా 40తో పోయింది అనుకుందాము, ఏమొద్దు బాబు వచ్చేద్దాం మనం బ్యాక్కి చేసుకుందాము అని అంటే, నువ్వు హనుమంతుని నమ్మితే ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు, నేను ఆ హనుమాన్ని నమ్మి సినిమా తెస్తున్నా, నువ్వు నమ్ముతున్నావా లేదా, నువ్వు నమ్మను అంటే ఇప్పుడే చెప్పు అన్నీ ఆపేస్తాను అన్నాడు. అని నేను చెప్పేసేసాను, బికాజ్ ఐఎమ్ అ బిగ్ డివోటీ. సో ఐ సర్వైవ్ విత్ దట్ సిస్టమ్. నాకు దేవుడు అంటే నమ్మకం, ఇష్టం. కాబట్టి ఇంకా ఆయన ఆ మాట అన్నాక ఇంకా నేను ఆయనకు ఎదురు చెప్పలేదు. ఈ ఒక్క సినిమా అయిపోయే వరకు నేను ఏం చేసినా నన్ను ఆపద్దు, తర్వాత ఒకవేళ వర్కౌట్ కాలేదంటావా నువ్వేం చెప్తే అది నేను చేస్తా, కానీ అయిపోయే వరకు సరే ఎలాగో అనుకున్నదే కదా. ఇంక ఇప్పుడు ఆయన ఆ మాట అన్నాక ఇంకా నేను ఆ తర్వాత ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ఫర్ హనుమాన్ ఎనీథింగ్. సో వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ డిడ్ ఇట్. సక్సెస్ అయ్యాము. సో నేను ఇనిషియల్గా ఇచ్చిన మాట ప్రకారం ఐ హ్యావ్ టు బీ విత్ హిమ్, సపోర్ట్ హిమ్. కాబట్టి ఇప్పుడు నేను ఆయనకి ఏ సపోర్ట్ కావాలో అది చేస్తాను. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ హనుమాన్ ఫిల్మ్కి నాకు తెలిసి ఆయనే దగ్గరుండి సినిమాని రిలీజ్ చేపిస్తున్నట్టుంది. రిలీజ్ టైం వరకు కూడా, రిలీజ్ లాస్ట్ డేట్ వరకు కూడా మీకు ప్రాబ్లమ్స్. రిలీజ్ డేట్ తర్వాత వేరే కాంపిటీషన్, థియేటర్స్ వస్తాయో లేవో. సింగిల్ థియేటర్స్ వచ్చుంటే మాకు కలెక్షన్స్ ఇంకా పెరుగుండే. ఎస్, అని ఎక్స్పెక్ట్ చేశారు అంత హ్యూజ్ కలెక్షన్స్ ఆ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మరి ఇప్పుడు జై హనుమాన్కి మీరు సీక్వెల్కి బడ్జెట్ పెంచబోతున్నారా, లేదంటే మళ్ళీ లిమిటెడ్ బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్నారా? అది ఆ కథకి ఎంత డిమాండ్ అవసరం అయితే అంత చేస్తాం. ఎంతవరకు షూట్ అయింది? నెక్స్ట్ ఇయరే రిలీజ్ అని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ అవుతుంది ఇప్పుడు, బికాస్ ఆఫ్ ది గ్రాండియర్నెస్ అది అంతా వర్కౌట్ చేస్తున్నారు స్టోరీ బోర్డ్ విజువలైజేషన్స్ మీద. ఇంకొక 2 years పడుతుండొచ్చు మినిమం. అంటే లైక్ ఫస్ట్ పార్ట్ అంతా మాకు సూపర్ హీరో మీద చూపించారు, సెకండ్ పార్ట్ అంతా మొత్తం హనుమంతుడి మీదేనా, లేదంటే ఇంకేమన్నా మళ్ళీ సూపర్ హీరో? అది ప్రశాంత్ అడగండి, మళ్ళీ నేను చెప్తే నన్ను అనేస్తారు. ఓకే, బట్ ద మూవీ విల్ బీ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ థింగ్. ఎస్. అండ్ హనుమంతుని మేము ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు రిఫరెన్స్ అంతా ఈ రానా గారి మీద తీసుకున్నట్లున్నారు, ఫేస్ కట్ అదంతా. వి నెవర్ ఇమాజిన్డ్ ఆర్ విజువలైజ్డ్ ఎనీ పర్సన్. మేము ఫైనల్ సీక్వెన్స్ చేసే ముందు ఒక థాట్ అనుకొని ఉన్నాం, చిరంజీవి గారిని అప్రోచ్ అవుదాము అని. కానీ అప్పటికే బడ్జెట్ చాలా ఓవర్ షూట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడిగిన అటు ఇటు ఏమైనా అయినా అడుగుంటే ఆ ప్రయత్నం కూడా చేస్తుంటే చిరంజీవి గారు చేసేటోళ్ళు. డెఫినెట్లీ. తర్వాత మాకు కూడా అర్థమైంది, అసలు మేము బడ్జెట్ అని ఆలోచించినాం కానీ అది చాలా తప్పు, మేము ఆలోచించి ఉండకూడదు, మేము వెళ్ళుంటే ఆయన వచ్చేవారు అని అనిపించింది మాకు. కాకపోతే ఇంకా ఎందుకో హెజిటేట్ చేసాము వెళ్ళడానికి, వెళ్ళలేదు. జస్ట్ విజువల్, మేము ఎవరిని ఒక పర్సన్ ఇమాజిన్ చేసుకొని చేసింది కాదు. ఒకవేళ సెకండ్ హాఫ్లో ఒకవేళ హనుమంతుని పెట్టాలి అంటే ఏ హీరోని పెట్టబోతున్నారు?
ఇప్పటి వరకు అయితే ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. అనుకుంటున్న డిస్కషన్స్లో కూడా పెద్ద నేమ్స్ ఏం లేవు. అంటే మీ థాట్స్ ఏమున్నాయని, ఎవరిని పెడితే బాగుంటుంది? నన్ను పర్సనల్గా అడుగుతున్నారా? ఇది ఇట్స్ నాట్ అ ప్రొడ్యూసర్ విష్, ఇట్స్ చైతన్య అప్పుడప్పుడు నిజం అవుతాయి కదా. It's just as a person, if you ask me, it's just as a person I can tell, but as a producer I have really no clue, no nothing. As a person అయితే I want to see Ram Charan as చూడొచ్చు, ట్రై చేయొచ్చు అట్లీస్ట్. ట్రై కూడా నా చేతిలో లేదు, but I love him personally, so I want that character to be played by Ram Charan garu. If he says something, I would love to see Chiranjeevi garu. అది నా పర్సనల్ ఒపీనియన్. కథకి దీనికి డైరెక్షన్ ఏది సంబంధం లేదు. యాజ్ ఎ పర్సనల్గా మాత్రం ఐ వాంటెడ్ టు గో విత్. అండ్ హనుమాన్కి ఆబ్వియస్గా ప్రొడక్షన్ కొత్త కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటారు. సో ఈ సినిమాకి దానికి చేంజ్ చేసుకున్న థింగ్స్ ఏంటి ప్రొడ్యూసర్గా? హనుమాన్ ప్రొడక్షన్ అప్పుడు వీ వర్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్, బికాస్ ఇక్కడ లేము మేము. మొత్తం యూఎస్లో ఉన్నప్పుడు జరిగింది ప్రొడక్షన్. టీం చూసుకున్నారు, అంతా టీం మీద డిపెండ్ అయినాము. ఎప్పుడైనా వచ్చినప్పుడు గెస్ట్ లాగా వెళ్ళి చూసి వచ్చిందే కానీ ప్రొడక్షన్కి ఎప్పుడు మొత్తం ఇన్వాల్వ్ కాలేదు. డార్లింగ్కి A to Z పిన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ ఏమేమి సామాన్లు కొనుక్కొచ్చారు దగ్గర నుంచి నాకు తెలుసు. ఎవ్రీథింగ్ ఎస్, ఐ లవ్ దట్ క్రాఫ్టింగ్. ఆర్ట్ కానీ కాస్ట్యూమ్స్ కానీ యూనో డైలాగ్స్లో అవి నాకు బాగా నచ్చుతాయి. నాకు అంటే కొంచెం సెన్స్ కూడా ఉంది అటు సైడు, కాబట్టి నేను వాటిలో అట్లీస్ట్ వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అన్నది జడ్జ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు డైరెక్టర్ గారు ఫ్రేమ్ తీస్తున్నప్పుడు అది జడ్జ్ చేయలేను నేను, బికాస్ ఐ రియలీ నో క్లూ. వాళ్ళ విజన్ ఏముందో నాకు అర్థం కాదు వాళ్ళు చూపించే వరకు, ఈవెన్ కథ తెలిసినా కూడా. కానీ అదే ఇప్పుడు కాస్ట్యూమ్స్ గురించి, ఇప్పుడు ఈ వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, ఇంత క్వాంటిటీ తెచ్చారు, ఈ కలర్ తెచ్చారు అంటే దానికి ఎంత రేట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడ తేవచ్చు, ఏం చేయొచ్చు అన్నది నాకు ఐడియా ఉంది. సేమ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, సెట్ వర్క్ రిలేటెడ్. ఆ కార్పెంటర్ ఆ పని చేస్తున్నాడు అంటే అది ఎన్ని రోజుల్లో చేయొచ్చు, ఎప్పటి వరకు కంప్లీట్ చేయొచ్చు, ఎలాంటి అవుట్పుట్ తేవచ్చు అన్నది ఒక ఐడియా ఉంది. వాటి మీద నేను కూర్చొని ఆ టీంతో వర్కౌట్ చేసుకోగలుగుతున్నా. కొన్ని నేర్చుకుంటున్నా ఇంకా. కానీ ఏది బెస్ట్ అనిపించింది? హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండటమా, హౌస్ వైఫ్ ఐటీ చేయడమా, లేదంటే ప్రొడక్షన్? When I was working as a software engineer, we got married. So I was never a housewife. More challenging is being a mother. Being a mother, leaving the kids out there and coming and fighting with the society is the biggest challenge. పిల్లలు లేని వరకు నాకు ఎప్పుడూ అనిపించలేదు అసలు ఉమెన్ ఆగడానికి రీజన్ ఏంటి, వై దే డోంట్ ఈవెన్ నీడ్ టు స్టాప్ అని అనుకునేదాన్ని. Now I even pause sometimes because పిల్లలు దే ఆర్ డ్రైవింగ్ ఫోర్స్, దే ఆర్ నెక్స్ట్ జనరేషన్. నేను ఇప్పుడు ఇంత చేసి మేబీ ఒక హనుమాన్ లాంటి సినిమా తీసి ఒక ఎరా క్రియేట్ చేసిన, ఇఫ్ ఐఎమ్ నాట్ బ్రింగింగ్ అప్ మై కిడ్స్ యాజ్ ప్రాపర్ హ్యూమన్ బీయింగ్స్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు బి ఎ సక్సెస్ఫుల్ పీపుల్. ప్రాపర్ హ్యూమన్ బీయింగ్గా పెంచలేకపోతే ఐఎమ్ ఫెయిలింగ్. నాకు ఈ బిజినెస్లు ఇన్ని చేశానా, ఎంత చేశాను దీనికంటే కూడా. సో బీయింగ్ ఎ మదర్ నాట్ సపోర్టివ్ టు ద కిడ్స్ ఇస్ అది ఇప్పటికీ రిగ్రెట్ అయ్యే విషయం. బట్ డెఫినెట్లీ దే విల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అలాంటి సినిమా చేసినందుకు ఒక ఉమెన్ అయ్యి ఉండి మీరు ఇక్కడ మొత్తం కంప్లీట్ ప్రొడక్షన్ని 100 మంది ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరినీ ఫాలో అప్ చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, టైం స్పెండ్ చేస్తూ ఇక్కడ ఎంతమందికి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓన్లీ థింగ్ ఐ రియలైజ్డ్ ఈస్ దే ఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నౌ, బికాస్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. పొద్దున 6 గంటలకు వస్తారు, రాత్రి ఇంటికి వెళ్ళేసరికి 8-9 అవుతుంది. వెళ్ళి తిని పడుకుంటారు, అలసిపోతారు, మళ్ళీ పొద్దున్న లేచి వస్తారు. సో వాళ్ళు ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ, బికాస్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ దాన్ ఎనీ వన్ ఎల్స్. అప్పుడు నాకు అది అనిపించింది, అందుకే కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు మన కోసం ఇంత కష్టపడుతున్నారు, మనం నమ్మిన దానికోసం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళకి అదేంటో కూడా తెలియదు పాపం, అయినా కూడా మనం నమ్మినామని చెప్పేసి మనతో వచ్చి పొద్దున్న నుంచి రాత్రి వరకు మనతో కష్టపడి చేస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు బీ విత్ దమ్ అని, అది కూడా ఒక రీజన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రొడక్షన్లోకి రావడానికి. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నౌ. సూపర్. సో నెక్స్ట్ కమింగ్ లైనప్ ఫిల్మ్స్ ఏమున్నాయి? ఓన్లీ ఐ కెన్ టెల్ యూ అబౌట్ SDT 18 because that's announced, and there are so many interesting projects are lining up, and you'll see all announcements very soon. So next different project like Hanuman eppudu ravochu?
STT18 is also a very unique concept. So that's also you feel the same, and we are expecting to create another regards with that, because the story has that kind of potential. ఆ కథ కూడా అలాగే ఉంది. అండ్ హనుమాన్ తర్వాత మేజర్ ఆఫ్ అవర్ ప్రొడక్షన్ ఈజ్ ఆన్ మైథలాజికల్ ఫ్యాంటసీ బేస్డ్ ఓన్లీ. ఓకే, వి బిలీవ్ ఇన్ దాట్. అండ్ అధీరా వస్తుంది ప్రశాంత్ గారి పీవీసీయూ నుంచి. సేమ్ ఇంకా సో మెనీ స్టోరీస్ ఉన్నాయి పీవీసీయూ నుంచి. అలాగే ఇప్పుడు ఇవి కూడా మిగతా స్టోరీస్ కూడా యూ విల్ నెవర్ డిసప్పాయింటెడ్. ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలాగా చూసుకుంటున్నాం. ఎస్, డెఫినెట్గా హనుమాన్ ఏ రేంజ్లో అయితే హిట్ అయిందో సేమ్ డార్లింగ్ వైజెస్ కొలవరి కూడా అంతే మంచి సక్సెస్ మీకు రావాలి. మీ ప్రొడక్షన్ నుంచి మరొక సినిమా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూలై 19th ఈ ఫిలిం రిలీజ్ కాబోతుంది. సో ఆడియన్స్కి ఈ ఫిలిం గురించి ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చూడాలి అని వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది అని అనుకోను, చూడాలి అని అనుకుంటారని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనం మూవీ ఏదైతే క్యాటర్ చేస్తున్నామో అందరూ చూడాలనే అనుకుంటారని అనుకుంటున్నా. వన్ థింగ్, ఇఫ్ దే రియలీ వాంటెడ్ టు నో అబౌట్ ద ఫిలిం, ఇది ఒక కపుల్ ఎన్ని లైఫ్ ఫేస్ చేస్తారు. ఇద్దరు టూ న్యూ ఐడెంటిటీస్, వాళ్ళిద్దరూ కలిసి లైఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎన్ని కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు మనము ఈ ఛాలెంజెస్ కొంతమంది ఈజీగా తీసేసుకుంటారు. ఇది ఇలాంటి కదా లైఫ్, మనం ఇది ఇంకా అలవాటు అయిపోయిందే కదా అన్నట్టుగా కొంతమంది ఉంటారు. ఎందుకు ఇవి చేస్తున్నాము అని స్ట్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, చేయడం ఇష్టం లేకుండా నలిగిపోయే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్క యాంగిల్ నుంచి తీసుకొని మనం ఈ కథలో ఆ ఫనీ ఎలిమెంట్స్ యాడ్ చేసి చూపిస్తున్నాం ఇది. సో they'll definitely love it and they'll revive themselves. Yes. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జూలై 19th మేమందరం కూడా ఈ ఫిలిం చూస్తాము. డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్ మీరు తీశారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.